సి లాంగ్వేజ్ క్లాస్ 1లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామ్ అంటే ఇది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే నార్మల్గా మనం మాట్లాడుకోవడానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజెస్ అంటే దీన్ని మనం కమ్యూనికేషన్ మీడియం లేదా మీడియా అని అంటాం. నార్మల్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇటువంటి లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనం హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్కి అయితే ఇవి వర్కౌట్ అవుతాయి. మీరు కనుక కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే యూజ్ చేసే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకోసం అంటే మన సిస్టమ్ లేదంటే కంప్యూటర్కి కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే యూజ్ చేసేటువంటిది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఈ విధంగా లాంగ్వేజెస్ ఎలానైతే ఉన్నాయో మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకొకటి లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్కి ఇంకో పేరు మెషిన్ లాంగ్వేజ్ లేదంటే దీన్ని బైనరీ లాంగ్వేజ్ అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే నేను ఇక్కడ రాస్తున్న ఇఫ్, ఫర్, వైల్, డూ అని ఇవన్నీ ఏ లాంగ్వేజ్ వర్డ్స్ అంటే ఇవి ఇంగ్లీష్ లాగా ఉన్నాయి. ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే సింటాక్స్ పరంగా ఇంగ్లీష్ లాగా ఉండి మనకు గనక ఈజీగా అర్థం అవుతే ఆ లాంగ్వేజ్ని ఏమంటామంటే హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే దీనిలో రెండు డిజిట్స్ ఉంటాయి, 0 and 1. ఈ 0s and 1స్ని యూజ్ చేసి కనుక మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిజైన్ చేస్తే దీన్నే మనం లో లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సి, పైథాన్, జావా అండ్ C#.net ఇవన్నీ కూడా ఈ హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్. దెన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అనేవి ఉన్నాయి. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ మెయిన్గానైతే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి కంపైలర్, ఇంకొకటి ఏంటంటే ఇంటర్ప్రిటర్. కంపైలర్ ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్లోకి మార్చుతుంది. మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి కన్వర్ట్ చేసేదాన్ని కంపైలర్ అంటాం. ఇంటర్ప్రిటర్ కూడా అంతే, సేమ్ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్లోకి మార్చుతుంది. కాకుంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ లేదంటే స్టెప్ బై స్టెప్ మార్చేదాన్ని ఏమంటారంటే ఇంటర్ప్రిటర్ అంటాం. సో మళ్ళీ ఒకసారి చూడండి. ప్రోగ్రామ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దెన్ సాఫ్ట్వేర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. లాంగ్వేజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ మీడియం ఆర్ మీడియా, we can say it as language. By using normal languages like Telugu, Hindi or English, we can't communicate with the system. That's why we go for this programming language. Programming languages, basically these are used to give the instructions to your system or computer. Programming languages are mainly 2 types, high level language and low level language. High level language nothing but syntactically similar to English, and if it is easy to understand, that kind of language we can say it as high level language. Low level nothing but by using binary digits 0s and 1s, if you prepare a language we can say it as low level language. Then this high level language examples are C, Python, Java, C#.net. Language translators mainly 2 types, compiler and interpreter. Compiler will convert high level language into low level total program at once, while interpreter will convert high level language into low level step by step or statement by statement. So ఇవి కొన్ని బేసిక్స్. నెక్స్ట్
History of C language. ఈ సి లాంగ్వేజ్ ని ఎవరు డెవలప్ చేశారంటే డెన్నిస్ రిచీ. ఏ ఇయర్ లో అంటే 1972. మరి ఎందుకు చేసిందంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ ని రాయడానికి ఈ సి లాంగ్వేజ్ ని డెవలప్ చేశాడు డెన్నిస్ రిచీ. ఈ సి లాంగ్వేజ్ కంటే ముందు ఒక లాంగ్వేజ్ ఉండే, దీన్ని బీసీపీఎల్ అంటాం, లేదంటే బి లాంగ్వేజ్ అంటాం. బీసీపీఎల్ అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో the history of C language was developed by Dennis Ritchie in the year 1972. Why he has designed this C language means to write the Unix operating system code. Before the C language, we have a language called BCPL or B language. BCPL nothing but basic combined programming language. So this is regarding history of the C language. Next we got some advantages or features. సి లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ లేదా ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి మాడ్యులారిటీ. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లాస్ట్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ మనం ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సింటాక్టికల్గా ఇంగ్లీష్ లాగా ఉండి మనకు కనుక ఈజీగా అండర్స్టాండ్ అయితే ఈ లాంగ్వేజ్ని ఏమంటారంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ద లాంగ్వేజ్ విచ్ ఈస్ సింటాక్టికల్లీ సిమిలర్ టు ఇంగ్లీష్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ వీ కెన్ సే ఇట్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజ్. దెన్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ లాగా ఉంటుంది కనుక దీన్ని హ్యూమన్ బీయింగ్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఫీచర్స్ని ఏమంటారంటే హై లెవెల్ ఫీచర్స్ అంటారు. అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఈజీగా నేర్చుకోవడానికి ఉంటే వీటిని హై లెవెల్ ఫీచర్స్ అంటారు. నెక్స్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఈ సి లాంగ్వేజ్ని యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ని రాయడానికి డెవలప్ చేశారు అని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎప్పుడైనా సరే ఇది మన సిస్టమ్ యొక్క హార్డ్వేర్ అనుకోండి, దీనిలో ఫస్ట్ ఇన్స్టాల్ అయ్యేటువంటిది ఏంటిదంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దేనికి దగ్గరగా ఉంటుందంటే హార్డ్వేర్కి దగ్గరగా ఉంటుంది. హార్డ్వేర్కి దగ్గరగా ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే లో లెవెల్ ఫీచర్ అంటారు. సో సి లాంగ్వేజ్లో లో లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి, ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టు హై లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఉన్నాయి కాబట్టి సి లాంగ్వేజ్ని మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే సి లాంగ్వేజ్లో లో లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి ప్లస్ హై లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. వై ద సి లాంగ్వేజ్ ఈజ్ పవర్ఫుల్ మీన్స్ it is used to write the Unix operating system code and this operating system will be nearer to hardware. That's why this feature we can say it as low level feature. C language combines both the high level and low level features. That's why we can say it as middle level language. Next పోర్టబుల్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ నా దగ్గర ఒక సిమ్ ఉంది, ఎయిర్టెల్ సిమ్, దాన్ని జియోలోకి కన్వర్ట్ చేశాను అనుకోండి, నా మొబైల్ నెంబర్ మారదు, ఓన్లీ నెట్వర్క్ మాత్రం మారుతుంది.
పోర్టబుల్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఎక్కడైనా వర్క్ చేస్తే దాన్ని పోర్టబుల్ అంటాం. ఈ సి లాంగ్వేజ్ కోడ్ని లేదా ప్రోగ్రామ్ని మనం ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏముంటాయి, విండోస్, యూనిక్స్, లైనెక్స్, ఇటువంటి ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్లో సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మనం రాయొచ్చు, ప్లస్ కంపైల్ చేయొచ్చు, ప్లస్ రన్ చేయొచ్చు. రైట్ అంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని రాయడం. కంపైల్ అంటే మీనింగ్ ఏంటిదంటే సపోజ్ మనం ఏటీఎం మిషన్లో ఆధార్ కార్డ్ ఇన్సర్ట్ చేసినాం అనుకోండి, దానిలో ఏం రాదు, నథింగ్ బట్ కంపైల్ అంటే చెక్ చేయడం. రన్ అంటే మీనింగ్ ఏంటిదంటే మీరు ఏటీఎం మిషన్లో కనుక ఏటీఎం కార్డ్ని ఇన్సర్ట్ చేస్తే ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని వస్తుంది, దాన్ని రన్ అంటాం. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మీరు ఏదన్నా ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్ కానీ లేదంటే లైనెక్స్ కానీ విండోస్ కానీ సోలరీస్ కానీ ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని రాయొచ్చు, కంపైల్ చేయొచ్చు, ప్లస్ రన్ చేయొచ్చు. కాబట్టి దీన్ని పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జనరల్ పర్పస్ అంటే దేనికైనా వర్కౌట్ అయితే దాన్ని జనరల్ పర్పస్ అంటాం. సో ఈ సి లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం బిజినెస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు, ప్లస్ మ్యాథ్స్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు, అండ్ గ్రాఫిక్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. బిజినెస్ ఓరియంటెడ్ అంటే ఏదన్నా హోటల్కి కనుక మనం సాఫ్ట్వేర్ని తయారు చేయాలంటే సి లాంగ్వేజ్ని యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. హోటల్ అనేది బిజినెస్, సో అటువంటి బిజినెస్ ఓరియంటెడ్ అప్లికేషన్లను డెవలప్ చేయొచ్చు. ప్లస్ మ్యాథ్స్ ఓరియంటెడ్ అంటే సపోజ్ మన ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, అటువంటి క్యాలిక్యులేటర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే సి లాంగ్వేజ్ని యూజ్ చేసి చేయొచ్చు. ఈ క్యాలిక్యులేటర్ మ్యాథ్స్ ఓరియంటెడ్ అప్లికేషన్ అనొచ్చు. గ్రాఫిక్ ఓరియంటెడ్ అంటే జనరల్గా పబ్జీలు, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఉంటాయి, దానిలో ఉండేది టెక్స్ట్ ఉండదు, గ్రాఫిక్స్ లేదా ఇమేజెస్ ఉంటాయి. సో అటువంటి అప్లికేషన్స్ని లేదా గేమ్స్ని కూడా సి లాంగ్వేజ్ని యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. అంటే సి లాంగ్వేజ్ని యూజ్ చేసి బిజినెస్ ఓరియంటెడ్, మ్యాథ్స్ ఓరియంటెడ్, గ్రాఫిక్ ఓరియంటెడ్ ఎటువంటి అప్లికేషన్ అయినా డెవలప్ చేయొచ్చు. కాబట్టి దీన్ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. Why the C language is called as general purpose means by using C language we can design any kind of application like business oriented, maths oriented and graphic oriented applications. That's why we can say it as general purpose programming language. నెక్స్ట్ ఏముందంటే సింపుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ సి లాంగ్వేజ్ కొద్దో గొప్ప ఇంగ్లీష్ లాగా ఉంటుంది, ప్లస్ దీనిలో ఓన్లీ 32 కీవర్డ్స్ ఉంటాయి. C language is more or less like English and moreover it consists of only 32 keywords. That's why we can say it as simple programming language. Next, case sensitive అంటే సో నేను ఇక్కడ టెక్స్ట్ని రాస్తున్నాను శ్రీనివాస్ అని. నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ని రాస్తున్నాను శ్రీనివాస్ అని. ఈ 1, 2 రెండు స్టేట్మెంట్స్ కనుక మనం చూస్తే ఇవి రెండు మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు శ్రీనివాస్లే. కాకుంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే పైన ఉన్నటువంటి శ్రీనివాస్ లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, కింద ఉన్నటువంటి శ్రీనివాస్ అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. సి లాంగ్వేజ్కి మీరు ఇవి రెండు వర్డ్స్ ఇస్తే ఇది ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారు అని అంటుంది. నథింగ్ బట్ సి లాంగ్వేజ్ అనేది లోయర్ కేస్ క్యారెక్టర్లను, అప్పర్ కేస్ క్యారెక్టర్లను డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. దీన్నే కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే అప్పర్ కేస్ని, లోయర్ కేస్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. సో సి లాంగ్వేజ్ విల్ ట్రీట్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ డిఫరెంట్లీ. దట్స్ వై వీ కెన్ సే ఇట్ యాజ్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇది కంప్యూటర్కి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్. సో మనం ఓవరాల్గా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసినటువంటిది ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సమ్ బేసిక్స్ డిస్కస్ చేసినాం, ప్లస్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్, ప్లస్ అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్ని డిస్కస్ చేసినాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.